ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి సమయం, ఇది ఒక అద్భుతమైన దినం ప్రభు మనకిచ్చారు. యేసుతో సమయం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యముల నుండి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 9వ వాక్యము నుండి మనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి, అని కేకలు వేయుచుండి. అందరూ ఆమేనని చెప్పండి. ముందున్నవారు, వెనకున్నవారు దేవునికి స్తోత్రం ఏమంటున్నారట? హోసన్న, జయమే అంటున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఎప్పుడు జయము. మన జీవితంలో ఎప్పుడు జయం వస్తుంది? ముందున్నవారు జయమన్నారు, వెనుకున్నవారు జయమన్నారు. అయితే మన జీవితంలో జయం అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పే పనులు మీరు చేస్తే, మీరు అడగకుండానే మిమ్మల్ని జయముతో నింపి దేవుడు జయ జీవితంతో జీవించేటట్టు చేస్తాడు. మనము పోరాటములో ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు. మనము బ్రతికే ఈ దినాలన్నీ కూడా యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనకు ఏదో ఒక రకమైన పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక బ్యాటిల్, ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సవాలు, ఏదో ఒక తీర్మానం, ఏదో ఒకటి మనము చేయాలా. అటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు. హల్లెలూయా. అయితే ప్రభు నిన్ను నన్ను భూమి మీద ఎందుకు పెట్టాడు? రక్షణ పొందుకున్న మరుసటి రోజే తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. బాప్తిజం తీసుకున్న రోజే వెళ్ళిపోవచ్చు కదా. ఆత్మతో నింపబడిన మరుక్షణమే వెళ్ళిపోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. ప్రభుకు తెలుసు లోకమంతా శోధనతో నింపబడున్నదని, లోకమంతా కూడా పాపముతో నింపబడున్నదని, లోకమంతా కూడా శాపముతో నింపబడున్నదని, లోకమంతా కూడా రకరకాలైన పరిస్థితులతో నింపబడున్నదని ప్రభుకు తెలుసు. అపాయాలు ఎదురుగా ఉన్నాయని. అయితే ప్రభు ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? ప్రభు దేనికోసం వదిలిపెట్టి వెళ్ళాడు? ఒకటి కారణం ఏంటంటే, నేను ఈ లోకమును జయించినట్లు మీరు కూడా జయించాలి అనే దేవుడు, నేను జయించాలనే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు ప్రభువా నన్ను తీసుకోవడం లేదు ఇంకా అని ఏడవద్దు నీవు. హల్లెలూయా. నీవు జయించడానికి, ఏం జయించడానికి? పాపాన్ని జయించడానికి, శాపాన్ని జయించడానికి, రోగాన్ని జయించడానికి, అపజయాన్ని జయించడానికి, నిరుత్సాహము జయించడానికి, ఈ లోక సంబంధమైన మాలిన్యమును జయించడానికి దేవుడు నిన్ను భూమి మీద పెట్టాడు. యేసు ప్రభువారు ఎన్నోసార్లు యెరూషలేంకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వెళ్తున్నది ఒక ప్రత్యేకమైన సందర్భంగా కనబడతా ఉంది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది ఒక ప్రత్యేకమైనది. యేసుప్రభు వెళ్తూ వచ్చేవాడు, కానీ ఆ రోజు మాత్రం ఆయన వెళ్తున్నది ఒక ప్రత్యేకత కనబడతా ఉంది. ఏంటి ప్రత్యేకత అంటే, ముందున్నవారు, వెనుకున్నవారు ఏం చేస్తున్నారు? ఆయనకు కేకలు వేసి హోసన్నా జయమే అని ఆ ప్రాంతం అంతా కూడా కదిలించేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆమేన్. ఇది మనం ఈరోజు చూడబోతున్నాం. దీని వెనక దేవుని యొక్క ఆ ఆత్మ మనతో మాట్లాడబోతున్నాడు. ఎప్పుడు మనకు జయం అనగా, మొట్టమొదటిగా చూడండి మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడంట జయము? ఎప్పుడు అని అంటే, నీ రాజు ఏ రీతికి వస్తున్నాడంట? సాత్వికము అంటే
తగ్గించుకోవడము. సాత్వికము అంటే మనను మనము తగ్గించుకోవడము. ఎవరు నిన్ను తగ్గించవలసిన అవసరం లేదు. వాళ్ళు తక్కువగా చూస్తున్నారు నన్ను, వాళ్ళు తక్కువగా అంచనా వేస్తున్నారు నన్ను, వాళ్ళు తక్కువగానే వీళ్ళు రెచ్చిపోతూ ఉంటాడు. అది చాలా డేంజర్. ఆమేన్. నువ్వు తగ్గించుకోలేదు కాబట్టి వాళ్ళు నిన్ను తగ్గిస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ నోట మాట వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు ఏమో అనుకుంటున్నావు. యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ సంథింగ్. నువ్వు ఏదో అనుకుంటున్నావు. అందుకే వాళ్ళ నోట దేవుడే పెట్టాడేమో ఆ మాట, తగ్గు బిడ్డ అని. ఆమేన్. వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే నిజంగా నాకు అని ఈ మాటలు మానుకో. ఎందుకంటే నీ రాజు ఎవరో తెలుసా? సాత్వికుడు. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉండాలి అని. సో ఆయన ఏ రీతిగా ఉన్నాడు? సాత్వికుడుగా ఉన్నాడు. అంటే తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఊరికే చెప్పేవాడు కాదైనా. లూకా సువార్త 14వ అధ్యాయము 1-11 వచనంలో చెప్తాడు. ఏమని తెలుసా? చూడండి, లూకా సువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పెను. ఎవరు చెప్పాను ఈ మాట? సాత్వికుడైన యేసయ్య అని చెప్పొచ్చు కదా. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? అందుకే ఆయన మాటలలోనూ క్రియల్లోనూ ఆయన శక్తివంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమైతే మాట్లాడుతున్నాడో అదే చేస్తా ఉన్నాడు. ఏదైతే చేస్తున్నాడో అదే మాట్లాడుతున్నాడు. అదే నిజమైన క్రైస్తవత్వం. ఈరోజు నువ్వు క్రీస్తుని వెంబడించేవాడివైతే నువ్వు ఏమి చేస్తున్నావో అదే మాట్లాడు, ఏమి మాట్లాడుతున్నావో అదే చెయ్యి. యేసు ప్రభు సాత్వికుడుగా వచ్చాడు. ఈ మాట జకరియా కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు అతనికి ప్రత్యక్షత కలగజేసినప్పుడు అతడు ఎరిగాడు ఆ మాట. అది ప్రవచనాత్మకంగా మాట్లాడాడు 9:9 కదా. నీ రాజు సాత్వికుడై గాఢద్వం మీద వస్తాడని. కాబట్టి ఇక్కడ ఆయన తగ్గించుకున్న స్థితే ఆయనకు జయాన్ని కలగజేసింది. ఈరోజు మనము మన జీవితంలో జయము ఎప్పుడు పొందుకుంటామంటే మనము తగ్గించుకున్నప్పుడు. ఇది చాలా అవసరం. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఐ మస్ట్ బి డిక్రీజ్, యు మస్ట్ బి ఇంక్రీజ్. నేను తగ్గింపబడవలసిన వాడనై ఉన్నాను, నీవు హెచ్చింపబడవలసిన వాడవై ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. దాంట్లోనే బ్యూటీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారనే వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. మీ యొక్క అధికారుల హృదయాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, నీ భర్త యొక్క హృదయాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, నీ భార్య యొక్క హృదయాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, నీ పిల్లల హృదయాన్ని, నీ తల్లిదండ్రుల హృదయాన్ని, నీ పాశ్రమ తోటి విశ్వాసులు, నీ ప్రాంతం అన్ని ప్రదేశాల్లో నీవు స్వాధీనపరచుకోవాలి అని అంటే నీవు తగ్గించుకోవాలి. హల్లెలూయా. సాతానుగాడు హెచ్చించుకున్నాడు కాబట్టి వాడు మన చెప్పుల కిందకు వచ్చి పడ్డాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన కాళ్ళ కింద పెట్టాడు వాణ్ణి. ఆమేన్. అని ప్రభు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు హెచ్చించుకోలేదు కానీ ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున ఆయనను ఆసీనుడుగా చేసుకున్నాడు పరలోకపు తండ్రి. ఇదే మాట ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ రోజు నీవు కూడా యేసు ప్రభులాగా తగ్గించుకోవడం ప్రారంభిస్తే నీకు ఎటువంటి జయం ఇస్తాడంటే ఆయనతో నీవు కుడిపార్శ్వమున కూర్చుండే అవకాశము దేవునికి ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు జయము అనంటే మనం తగ్గించుకున్నప్పుడే జయము. ఇతరులు నిన్ను తగ్గించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు బీపీ పెంచుకోవద్దు, షుగర్ పెంచుకోవద్దు. ఆమేన్. అది ఒక సూచన అయి ఉన్నది. ఏంటి ఆ సూచన అంటే నువ్వు గర్విష్టివని వారి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఇంకా ఎక్కడో అహము, ఇంకెక్కడో గర్వము, ఇంకెక్కడో తెలియని కదా పదార్థాలు అతుక్కొని ఉన్నాయేమో, అవన్నిటినీ కట్ చేయడానికే వారి ద్వారా నిన్ను తగ్గించి మాట్లాడుతున్నాడేమో.
దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆమేన్. ఆయన దావీదు కుమారుడు అని అనిపించుకున్నాడు. ఎందుకు అనిపించుకున్నాడు? దావీదులో ఏముంది? దావీదులో తగ్గింపు ఉంది. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హంబుల్. ఆయన తగ్గింపు కలిగినోడని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆయన ఏ యుద్ధానికి పోయినా, ఆయన ఏ పనికి పోయినా, ఆయన ఏది చేయడానికి పోయినా, ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దేవుని యొద్ద విచారణ చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను రాజుని కదా అని విర్రవీగి అట్లా పడితే అట్లా పోయేవాడు కాదు. ఏమే దేవుని దగ్గర ప్రతి దాన్ని కూడా లాస్ట్కి ప్రవక్త ఏమంటాడంటే, రాజా దావీదు, నీవు ఏమనుకుంటావో అది చెయ్యి, ఎందుకంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ ఉద్దేశం చేసినా అది సఫలం అవుతుంది నీకు. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అంటే అంత సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు దేవుని యొద్దట తగ్గింపు ద్వారా. దేవునికి స్తోత్రం. ఆమేన్. సౌలు చంపడానికి వచ్చిన తగ్గించుకున్నాడు కాబట్టి పారిపోయాడు. కన్న కొడుకు అబ్షాలోము ఇంట్లో కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, దావీదు ఒక శాండ్విచ్ లాగున్నాడు. పైన బ్రెడ్, కింద బ్రెడ్, మధ్యలో ఏం పెడతారు? జాము, ఇంకా అవి అన్నీ పెడతారు. దాన్ని శాండ్విచ్ అంటారు. కసక్కని కొరుకుతారు. ఓహో, మీకు బర్గర్ అంటే తెలిసేమో. కసక్కని కొరుకుతారు. పైన సౌలు, కింద అబ్షాలోం, ఇద్దరికి ఆహారంగా ఉన్నాడు. అయితే అద్భుతం ఏంటంటే తగ్గింపుతోనే ఉన్నాడు. సరే, సౌలు ఎగిరిపోయినాడు, అయిపోయింది. అబ్షాలోం ఎగిరిపోయినాడు, అయిపోయింది. కానీ సౌలు కుటుంబంలో కూడా బతుకున్నాడట షిమి అనేటోడు. వాడేం చేశాడు అంటే, ఈడిపోయాడు వీడికి వీని బట్టనే మనం గర్వం వస్తుందేమో అని వాని నోట ఒక మాట పెట్టి పంపించాడు దేవుడు. వాడు దుమ్మెత్తి పోస్తున్నాడట దావీదు పోతుంటే. దుమ్మెత్తి పోసి చీపో అనుకుంటూ దూషణతో కూడిన మాటలు మాట్లాడుతుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? తల మీద గుడ్డ కప్పుకొని పోతానే ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు లేవు. కొండలకు ఎక్కుతున్నాడు, లోయలు ఎక్కుతున్నాడు. ఎక్కడ పోతున్నాడు ఆయన? చూడండి ఎట్లుంది పరిస్థితి కదా. తగ్గించుకొని తల కప్పుకొని పోతా ఉంటే ఇడు సీమి అనేటోడు రకరకాలైన దూషణతో కూడిన మాటలు మాట్లాడితే దావీదు పక్కనున్న వాళ్ళకు కోపం వచ్చింది, వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది. కానీ దావీదు మాత్రం కాముగా పోతా ఉన్నాడు. వీళ్ళు పక్కన బీపీ పెంచుతున్నారు దావీదును. ఏమయ్యా వాడు ఎవడేవాడు? చచ్చిన కుక్కయ్యావాడు. వాడు ఎవడు? చచ్చిన కుక్క. ఒక్క మాట సెలవి దావీదు వాని ముక్కలు నరికి ఖైమా చేసి కదా. దావీదు దగ్గర ఉన్న సైనికులు మామూలు కాదు. అబ్షాలోంతో అంటాడు ఒకడు, ఒరే మీ నాయన తక్కువ అంచనేస్తున్నావురా. మీ నాయన దగ్గర ఉన్న సైన్యంలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? వాళ్ళు సింహపు గుండె కలిగిన లాంటి వాళ్ళు. ఎవరిని కేర్ చేయరు వాళ్ళు. నువ్వు అనుకుంటే కానీ ఎంత తగ్గింపు చూసారా దావీదు. రే అంటే అననీయనరా. వాడు దూషిస్తున్నాడు, దూషణించనిలే. వాని నోట దేవుడు ఆ మాట పెట్టాడేమో, ఒకవేళ వాని దూషణలు నాకు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఒకప్పుడు భలే కొట్టుకున్నామన్నా, ఈరోజు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్న అంటే అంత అద్భుతం కదా. దేనికి స్తోత్రం. సో అన్న మాటలు నాకు ఏమవుతాయి? వాడు నిన్ను ఎంత తగ్గిస్తున్నా, నిన్ను ఇంట్లో వాళ్ళు ఎంత అంటే నీచంగా చూస్తున్నా నువ్వేం కలవరం చెందవలసిన అవసరం లే. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న రాజు, నీ గుండెల్లో నివసిస్తున్న రాజు సాత్వికుడై ఉన్నవాడు. సాత్వికం, తగ్గింపే మనను జయ జీవితంలోనికి నడిపిస్తుంది. ఈరోజు నువ్వు విక్టోరియస్ లైఫ్ జీవించాలనుకుంటున్నావా? తగ్గింపుతో జీవించు. ఆమేన్, హల్లెలూయా. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది ముందు. అది ముందు నడిచినావా? అది ముందు నడిచిందా నువ్వు నాశనం అయిపోతావు, ఎంత వాడివైనా సరే. కాబట్టి ఇక్కడ మనము జయము, మనకి ఎప్పుడు జయం అంటే తగ్గించుకున్నప్పుడు జయం. సాతాను అంటాడు నువ్వు సాతగాని వాడు అంటాడు. ఏమంటాడు వాడు? మరీ ఇంత అమాయకంగా ఉన్నట్టున్నా, మరీ ఇంత తగ్గింపు వద్దొద్దబ్బా, కొంచెం ఉండాలా, లేకపోతే అంటాడు వాడు.
కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తగ్గింపులోనే మనకు జయాన్ని దేవుడు కలగజేశాడు. శ్రమల ద్వారాట యేసు ప్రభు వారు విధేయత నేర్చుకున్నారట. అతడు దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమలు అనే వాటితో ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతనే నేర్చుకున్నాడు. అందుకే తండ్రికి ప్రియ కుమారుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. సో ఈరోజు నువ్వు జయం కోరుకుంటున్నావా? తగ్గించుకో. కఠినంగా మనం కొన్నిసార్లు మాట్లాడితే పనులు జరుగుతాయి అనుకుంటాం, జరగవు. నేను ముఖం సీరియస్గా పెట్టుకొని సీరియస్గా చేస్తే ఏదో అవుతుందని ఏమి జరగవు. ఆమేన్. తగ్గింపులో నువ్వు ప్రేమతో మాట్లాడడం ప్రారంభిస్తే అది ఏదో ఒకరోజు జరుగుతుంది. కార్యం తప్పకుండా జరుగుతుంది, 100% జరుగుతుంది. ఈరోజే అనుకోద్దు, కంపల్సరీ జరుగుతుంది. ఆమేన్. ఎందుకంటే దీనులే భూమిని స్వతంత్రించుకునేవారు. దేవునికి స్తోత్రం. సో తగ్గింపులోనే మనకి ఏం కలుగుతుంది? తగ్గించుకున్నవాడు జయం పొందుకునేవాడు. ఆమేన్. హల్లెలూయా. హెచ్చించుకునేవాడు కనబడకుండా పోయేవాడు. ఆమేన్. సో మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? మరి ఎంతవరకు తగ్గించుకోవాలన్నా అంటే పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, యేసుప్రభు తగ్గింపును చూసి తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. యేసుప్రభు ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే వాక్యం అంటది, అతడు మరణము అగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే కొన్నిసార్లు నీ తగ్గింపులను నేను చంపేస్తారు, నో ప్రాబ్లం, చచ్చిపోవడానికి సిద్ధపడాలా. సస్తారా బాబు అని చెప్పి కొంచెం ఒక్కసారి మనకు పంచిచ్చి పోదాంలే అంత అంటే పోతావు, అయిపోతుంది నీ జీవితం. నువ్వు కాపాడుకున్నంత ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో అపజయంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధతలో ఉండి దెబ్బలు తినడం వేరే సంగతి. ఆమేన్. నిందారహితులమై దెబ్బలు తినడం వేరే సంగతి. ఆమేన్. దేవునికి స్తోత్రం. తప్పు చేసి దెబ్బలు తినడంలో పెద్ద సంగతి కాదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు దెబ్బలు పడ్డాయి. ఆమేన్. నువ్వు తప్పు చేయకుండా దెబ్బలు తిన్నావు అనుకో, అంటే యోసేపు ఏమి చేయకుండా జైలు శిక్ష అనుభవించాడు, అందుకే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదైనా. నేను అమాయకుణ్ణి, నేను నిర్దోషిని, అసలు నేను నిందారహితుణ్ణి, నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను అట్లాంటి కాదు అని ఇటువంటివి ఏవి కూడా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. ఆయన ఒకటి చేశాడు, నన్ను మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా, ఏ ప్రాంతంలో నన్ను పెట్టినా, ఏ ప్రదేశంలో నన్ను తీసుకొని వెళ్ళి ఇసిరేసిన, తోసేసిన, పడేసిన, బంధించిన, నాకు మాత్రం ఒకటి తెలుసు, యెహోవా నాకు తోడై ఉన్నాడు అన్న సంగతి. ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధం. దట్ ఈస్ కాల్ హంబుల్నెస్. ఆయన గురించి ఎన్నో మాటలు, ఆ వార్తలు ఎన్నో పోయినాయి కదా, చిచ్చి ఇటువంటి వాడు ఏంద్రా ఈడని. కానీ దేనికి ఫీల్ కాలేదైనా, ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే జైల్లో పోయినా కూడా జైలు అధికారి, చెరసాల అధికారి ఆయనకు తాళాలు ఇచ్చాడంట, నువ్వే అన్నిటికీ ఓనర్, అందరి పర్యవేక్షణ నువ్వే చూసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను ఆ జైల్లో ఉన్న ఏ దొంగ కూడా గోడ దుంకిపోవడానికి ఇష్టపడి ఉన్నాడు. కారణం ఏంటి? యోసేపు ఉన్నాడు లోపల. హల్లెలూయా. తగ్గింపులో ఉన్న ప్రభావం చాలా డిఫరెంట్గా ఉంటుందండి, అది నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయం ఎవరి జీవితంలో ఉంటుందంటే సాత్వికులుగా బ్రతుకుతారు చూడు, వాళ్ళ జీవితంలోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 21:4. ఎవరి జీవితంలో జయం ఉంటది? 21:4. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పబడిన సంగతులు నెరవేర్చబడినప్పుడు మన జీవితంలో ఏమవుతుంది అంటే యేసు ప్రభు గురించి చెప్పబడింది అక్కడ నెరవేర్చబడింది. ఆమేన్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన గురించి కూడా వాక్యంలో ఎన్నో మాటలు చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటినీ మనం ఏం చేయాలా? నెరవేర్చడం ప్రారంభించాలా. ఉదాహరణకు యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, ఎవరైనా మీ కుడి చెంప కొట్టారనుకో, వాళ్ళ తల, వాళ్ళ కళ్ళు, ఏమన్నాడు? నిజంగా ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఒకడు పటాను పీకాడు, వాడిని ధైర్యంగా చూపించగలవా? ఒకవేళ నువ్వు చూపించగలిగితే
నువ్వు జయము పొందుకున్నవాడవు. హల్లెలూయా. ఏ విషయంలో జయం పొందుకున్నావు? ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో నువ్వు నెరవేర్చడంలో జయం పొందుకున్నావు. అది నీ ద్వారా నెరవేర్చబడింది. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం. ప్రజలు నా నామములో ఏం చేస్తారు తెలుసా? మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలెల్లా పలుకుతారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఇవన్నిటిని కూడా మనం ఓర్చుకుంటూ తీసుకొని వీటి ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే అవి నెరవేర్చబడుతూ ఉంటే మనం ఏం పొందుకుంటా ఉంటాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు ఇంత చేసినా, ఆమె ఇంత చేసినా, ఇంత భయంకరంగా ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావేంటి? మెడబెట్టి గొంటకుండా, వెనకకు తిప్పి ఒక్క తన్ను తన్నకుండా ఏంటి అని అంటే అప్పుడు చెప్పాలి. ఎందుకు తెలుసా? వాక్యం చెప్తుంది, యేసుప్రభు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఆ కొత్త ఆజ్ఞ ఏంటంటే మీరు అందరినీ ప్రేమించమన్నాడు యేసయ్య. కులాన్ని కాదు, మతాన్ని కాదు, తెల్ల రంగును కాదు, నల్ల రంగును కాదు, ధనవంతుని కాదు, బీదవాణ్ణి కాదు, మధ్యతరగతిని కాదు, ఉన్నోణ్ణి కాదు, అందరినీ ప్రేమించమన్నారు. అందుకే నేను ప్రేమిస్తున్నాను అని అన్నావు అనుకో, నువ్వు జయం పొందుకున్నావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం ఏమై ఉందో తెలుసా? మన జీవితానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ బుక్ ఫర్ అవర్ లైఫ్. ఆమేన్. హౌ వి మస్ట్ బిహేవ్ అండ్ హౌ వి మస్ట్ వాక్ అండ్ హౌ వి మస్ట్ టాక్, హౌ వి మస్ట్ డూ ద థింగ్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ రిటన్ ఇన్ దిస్ బుక్. ప్రతిదీ కూడా దీంట్లో రాయబడింది. నువ్వు ఏ రీతిగా మాట్లాడాలి, నువ్వు ఏమి చూడాలి, నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఎక్కడ కూర్చోద్దు, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయొద్దు, ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగొద్దు, ఎవరిలో ఉండాలి, ఎవరితో ఉండొద్దు. ఇవన్నీ కూడా మన జీవితానికి కావలసిన హెచ్చరికలను, మన జీవితానికి కావలసిన వాటిని రాసి దాచిపెట్టి పంపించాడు. ఈరోజు మనం దీన్ని పట్టుకొని బ్రతుకుతూ ఉండాలి. దీన్ని పట్టుకొని దీంట్లో ఉన్న మాటలు నెరవేర్చబడుతున్నాయా లేదా? బావాలు బలి కొట్టినారన్నప్పుడు ఆ వాక్యం చెప్పినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడే యేసును కొట్టిన వాళ్ళు నిన్ను కూడా కొట్టినారంటే నువ్వు కూడా వాక్యం ఏం చేసావు? కాబట్టి నీ జీవితం ఏ జీవితము? హల్లెలూయా. సో ఎప్పుడు జయం వస్తుంది? దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు అని చెప్పండి. అందరు కూడా యేసుప్రభు వాక్యాన్ని నెరవేర్చారు కాబట్టి అందరూ ఆయన ఏమంటున్నారు? హోసన్నా, జయమే అని. నువ్వు కూడా నెరవేరిస్తే నీకు కూడా జయమే అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూడండి, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 19:38. ప్రభువు పేరిట వచ్చు రాజు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దించు ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని నీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎవరికి జయము కలుగుతుందంటే ఎవరైతే నోరు మూసుకొని దేవుని స్తోత్రాలు చెప్తారో వాళ్ళకి. అనుందా? ఏముంది? మహాశబ్దముతో ఏం చేయాలంట? మనము దేవునికి స్తోత్రములు చెప్పాలి. అటువంటి వారి జీవితంలో జయం. ఊరికే కేకలు వేయడం కాదు ఇక్కడ. వాళ్ళు ఎందుకు మహాశబ్దంతో కేకలు వేస్తున్నారంటే అక్కడ పైన ఒక చక్కటి మాట చెప్పబడింది. అదేంటంటే వారు
తాము చూచిన అద్భుతములను గూర్చి కదా, అంటే దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మంచి కార్యాలు, దేవుడు మన ఎడలో జరిగించిన మేలులన్నిటినీ మనం తలపోసుకుంటూ నువ్వు ఒక హల్లెలూయా చెప్పినా దాని వెనక దేవుని కార్యము కనబడుతున్నట్టుగా హల్లెలూయా చెప్పాలా. నేను ప్రార్థన ఈరోజు చేసుకోలేకపోయినా అనగానే హల్లెలూయా అనొద్దు, అది అపజయం. ఆమేన్. చాలా ప్రార్థన చేసుకోకుండా శరీరం నన్ను చాలా నీరసం చేసింది. నాకు అసలు మంచం మీద నుంచి లేయకుండా కొంచెం సేపులే, కొంచెం కునుకులే, కొంచెం చేతులు ముడుచుకోలే, కొంచెం సేపులే, కొంచెం అని నా శరీరం నాతో ఎంతో ఎక్కువగా మాట్లాడింది. కరెక్ట్గా 3 గంటల నుండి ఒక స్వరం వినబడుతుంది లేయని. ఈ శరీరం ఏమంటుందంటే ఇప్పుడు వద్దులే, కొంచెం సేపు, మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమో, నీరసం అయిపోతాయేమో, పొద్దునంతా నీకు పనులు ఉన్నాయి, బోకులు దోముకోవాలా, బట్టలు తుక్కోవాలా, వాళ్ళకి ఇది చేయాలి, నువ్వు ఆఫీస్ పోవాలా, నువ్వు అది చేయాలా, ఇంత పొద్దున్న లేస్తే మళ్ళీ నీరసం అయిపోతాం, కొంచెం పండుకో, కొంచెం 6 గంటలకు లేద్దులే, 7 గంటలకు లేద్దులే అని నా శరీరము నన్ను ఎంతగానో రకరకాలైన శోధనలు పెట్టింది. అయినప్పటికీ నేను ఆ సమయంలో లేచి మోకాళ్ళ మీదకి వచ్చి నా చేతులు పైకెత్తాను, దేవునితో 3 గంటల ప్రార్థనలో సాగాను అన్నప్పుడు ఏమనాలా? హల్లెలూయా అనాలి. ఎందుకు? నువ్వు శరీరాన్ని జయించావు కాబట్టి, ఆలోచనలను జయించావు కాబట్టి, ఆ జయించే శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చాడు కాబట్టి, ఇది ఒక అద్భుతమైన కార్యము కాబట్టి, ఈ కార్యాలను బట్టి ఆయనకి ఏం చేయాలా? మహాశబ్దంతో స్తోత్రములు చేయాలి. చాలా మందికి ఆరాధన అంటే తెలియదు. ఇంకా ఆరాధన అంటే ఏదో పుస్తకం చదువుకోవడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే ఏదో మోకాళ్ళ మీద పడి స్తోత్రం స్తుతి అని 2 మాటలు చెప్పి ఏదో చేయాలనుకున్నది కదా. ఆరాధన అనగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను ఘనపరచడమే ఆరాధన. హల్లెలూయా. అటువంటి ఆరాధన వచ్చినప్పుడు హల్లెలూయాలు బయటికి వస్తాయి. లేదా హల్లెలూయా చెప్పండి అన్న మాట అనిపించుకునే పరిస్థితి వస్తుంది. ఆ అనిపించుకునే పరిస్థితి వచ్చిందంటే నువ్వు అపజయంలో ఉన్నావని అర్థం. ఆమేన్. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అద్భుతాలను మనం ఏం చేయాలా? కళ్ళు మూసుకొని ఆలోచన చేయదు, నిద్ర పడుతుంది, జాగ్రత్త. కళ్ళు తెరుచుకొని స్తోత్రం చెప్తూ దేవుని ఆరాధిస్తూ కదా, మహాశబ్దముతో. ఆమేన్. హల్లెలూయా. మహాశబ్దం ఎప్పటికైనా జయాన్ని ఇస్తుంది. ఆమేన్. యెహోషువ అన్నాడు, 6 రోజులు మనం ఎరికో చుట్టూ తిరుగుదాము, ఎవరు మాట్లాడద్దు. హలో, నో వాయిస్, పిన్ డ్రాప్ సైలెన్స్. తిరగడమే. 6 రోజులు తిరిగారు. 7వ రోజు మాత్రం నేను బూర ఊదుతాను, నేను చెప్తాను, అప్పుడు మీరు ఏం చేయండి? ఆర్భాటంతో కేకలేయండి, మామూలుగా కాదు. ఇక ఓకే సార్ అన్నారు వాళ్ళు. అనండి మీరు కూడా. దేవునికి స్తోత్రం అని 7 సార్లు తిరిగారు. చెప్పండి అందరు కూడా. ప్రైజ్ ద లార్డ్. 7వ మారు. ఈ 7లో చాలా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. ఒక కార్యం ఏంటంటే, 7లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది నీకు విశ్రాంతిని కలగజేసేది. 7వసారి వచ్చిందంటే విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్. నయమాను 7 మార్లు మునిగి లేస్తే ఏమొచ్చింది వానికి? అది విశ్రాంతి వానికి. ఆకాశమందు